వరంగల్లో సెల్ టవర్ల వద్ద బ్యాటరీలు దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్, నల్గొండ, భువనగిరి జిల్లాలోని సెల్ టవర్ల వద్ద బ్యాటరీలను 7గురితో కూడిన ముఠా ఎత్తుకెళ్లారు. ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. 5గురిని అరెస్ట్ చేయగా మరో 2 పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. నిందితుల వద్ద నుంచి 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2,60,000 రూపాయల నగదు, 2 ట్రాలీ ఆటోలు, 2 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. క్రాంతి సార్ ఈ యొక్క దీంట్లో డిటెక్షన్లో సార్ వీళ్ళు ఎఫెక్టివ్గా పనిచేసిన వాళ్ళు సార్. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ ద కీ మ్యాన్ సార్. ఇటండి, హీఈస్ ద కీ మ్యాన్ సార్, క్రాంతి సార్. వెంకటస్వామి రామా, బాసింగ్ సింగ్, భరత్,
భరత్, సల్మాన్, ధనుంజయ, నగేష్, ఐటీ, నగేష్. థ్యాంక్ యూ సార్. ఓకే. మనకి ఇది సెకండ్ కేసు ఉంది. ఇది కూడా ఒక మంచి డిటెక్షన్ కేసు ఉంది. ఇది బేసికలీ కదా హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇది మనకి సెల్ టవర్స్ ఏదైతే ఉంటాయో వేరే వేరే కంపెనీస్కి సంబంధించినవి, అక్కడ సెల్ టవర్స్ దగ్గర ఉన్న బ్యాటరీస్ దొంగతనం చేసుకొని వేరే వేరే చోట్ల అమ్మే వాళ్ళు గ్యాంగ్ ఇది. సో ఈ గ్యాంగ్ని ఇప్పుడు పట్టుకుంటే మన దగ్గర 14 కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టోటల్గా అది 144 అది బ్యాటరీస్ ఉన్నాయి. వీటి వర్త్ దాదాపు అది 2 లక్షల వరకు ఉంది. అట్లాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అది 4 వీలర్స్ 2 వీలర్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్ 2 2 వీలర్స్ టోటల్ అంతా కలిపి ఇది 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 5 అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా 2 ఉన్నారు, వాళ్ళని కూడా అది తొందరగా పట్టుకుంటాము. సో అక్యూజ్ వివరాలు వచ్చేసి ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతనిది నల్గొండ. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 5 ఇది నల్గొండ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకో ఇది బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతనిది నకరికల్ మండల్ అక్కడ. అట్లాగే తన్నీరు శివాజీ, ఇతనిది కట్టంగూర్ మండల్. భీమన బోయిన నరసింహ, ఇతనిది కూడా కట్టంగూర్. అండ్ గడగోజు సురేష్, ఇతనిది కూడా కట్టంగూర్. వీళ్ళు వేరే వేరే అక్కడ మెకానిక్ కార్ డ్రైవర్ అట్లా పనులు ఉన్నాయి. అట్లాగే ఫిష్ బిజినెస్, చేప బిజినెస్ కూడా ఉంది. సో దీంట్లో బేసికలీ ఎట్లా చేశారు అంటే ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ నల్గొండలో, ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దెన్ బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతను జనరేటర్స్ రిపేర్ చేస్తారు. బేసికల్గా అది సెల్ టవర్ దగ్గర ఉన్న జనరేటర్స్. అట్లాగే శివాజీ అని ఉన్నాడు. ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్కి. సో అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దాట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి, కానీ అన్నీ తీసుకోకుండా 1-2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి వాటి బ్యాటరీస్ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. సో అది టవర్ది మా సిస్టమ్ ఏముంటుంది, అక్కడ రిడెండెన్సీ చాలా ఉంటుంది కాబట్టి సో 1-2 బ్యాటరీస్ పోయినా కూడా అది టవర్లో ఫంక్షనింగ్లో ఏం తేడా ఏం లేదు. అండ్ డైలీగా అక్కడ చెకింగ్ కూడా ఉండదు. సో ఒక్కసారి వాళ్ళ టీం వచ్చి చెక్ చేస్తేనే అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది లూప్ హోల్స్ వీళ్ళు వాడుకొని ఇట్లా అది దొంగతనాలు వీళ్ళు చేశారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దెన్ నరసింహ, దెన్ అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది 14 కేసెస్లోని. ఈ 14 కేసెస్ కూడా వేరే వేరే జిల్లాలకి సంబంధించిన ఉన్నాయి. మన వరంగల్కి సంబంధించిన 5 కేసులు ఉన్నాయి. నల్గొండకి సంబంధించిన 7 కేసులు, దెన్ సూర్యాపేట అండ్ భువనగిరి ఒక్కొక్క కేసు కూడా ఉంది. సో ఇవన్నీ కేసెస్లో కూడా ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా వీళ్ళు ఇంతకుముందు ఇది ఫిష్ దొంగతనాలు, చేప దొంగతనాలు అది కూడా వాళ్ళు చేసేవాళ్ళు. సో దాంట్లో కూడా కానీ దానికి సంబంధించి ఎక్కువగా కేసెస్ ఏం రిపోర్ట్ కాలేదు. వాటికి సంబంధించి కేవలం వలిగొండ పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు 2012లో ఒక కేసు రిపోర్ట్ అయి ఉండే, ఇది ఫిష్ థెఫ్ట్ సంబంధించి. దాంట్లో వీళ్ళు నరసింహ అండ్ గడగోజు సురేష్ వీళ్ళిద్దరూ కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. అండ్ ఈ కేసు కాకుండా ఇంకా కూడా చాలా వరకు చేప సంబంధించి కేసెస్ ఉంటాయి, చేప దొంగతనం కేసెస్. సో అవి కూడా ఎక్కడైనా మనకి రిపోర్ట్ చేస్తే దాంట్లో ఆ కేసెస్లో కూడా అది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేయడం జరుగుతుంది. అండ్ అట్లాగే ఇది టవర్స్ కంపెనీస్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము మా పోలీస్ తరఫు నుంచి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ కేసులలో మంచి వర్కౌట్ చేసుకొని మా టీమ్స్ వాళ్ళదంతా కూడా డిటెక్షన్ చేయడం జరిగింది. బట్ మీ తరఫు నుంచి కూడా టవర్ కంపెనీస్ తరఫు నుంచి కూడా అక్కడ చిన్న సెక్యూరిటీ ఆపరేటర్స్ లేకపోతే ఏదైనా అలారం సిస్టమ్ కానీ సీసీటీవీ కెమెరాస్ కానీ ఏమైనా ఉంటే
సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాటరీ దొంగతనం ఎప్పుడైతే అవుతుందో మీకు కూడా ఇమీడియట్లీ తెలియాలి అది, అండ్ తెలుసుకుంటే ఇమీడియట్లీ యూ హ్యావ్ టు రిపోర్ట్ దాట్ థింగ్ ఆల్సో, బికాస్ దిస్ ఇస్ సీరియస్ ల్యాబ్స్ దట్ వాళ్ళకి ఎలాంటి కూడా సిస్టమ్ లేదు, ఎవరైనా అక్కడ నుంచి దొంగతనం చేసి వెళ్ళొచ్చు, అండ్ వాళ్ళకి ఎలాంటి కూడా ప్రొవిజన్ కూడా లేదు. సో మా తరఫు నుంచి కూడా అది డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఆఫీషియలీ వాళ్ళకి కూడా అది కమ్యూనికేషన్ కూడా ఎప్పుడు చేస్తాము, సో దట్ అది అడ్వకేట్ సెక్యూరిటీ మెజర్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు. మిగతా ఈ కేసులో మా టీమ్స్ చాలా మంచి వర్క్ చేశారు. మెయిన్లీ మా డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారు ఆమె లీడర్షిప్లోని, దాన్ని ఏసీపీ మా కాజీపేట ప్రశాంత్ రెడ్డి గారి నేతృత్వంలో మన హసన్పర్తి ఇన్స్పెక్టర్ దీంట్లో చేరాలు కష్టపడి ఆయన వాళ్ళ టీం ఎస్ఐస్ దేవేందర్, రవి, సుజీత్, అట్లాగే మా పోలీస్ కానిస్టేబుల్స్ క్రాంతి, వెంకట్ స్వామి, భావ్ సింగ్, భరత్, సుమన్, మహేందర్, రాజ్ కుమార్, యాదయ్య వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ కేసుని డిటెక్ట్ చేశారు, అండ్ అంత పెద్ద వాళ్ళ దగ్గర రికవరీ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏం అలవాటు ఏమైంది, ఒక్క ఇన్సిడెంట్లను ట్రాక్ అయినా ఏం చెప్తారు, ఇక్కడ బాగా ఉంది, రౌడీ అంత సిస్టమ్ నడుస్తుంది, రౌడీ రాజకీయం ఏదో ఏదో చెప్తా ఉంటారు. బట్ వీ హ్యావ్ టు కంపేర్ ద ఫిగర్స్ ఆల్సోనా. ఇప్పుడు నేను రీసెంట్లీ ఐ వాజ్ కంపేరింగ్ ద ఫిగర్స్. మనకి లాస్ట్ ఇయర్ కంటే రౌడీ సంబంధించిన కేసెస్ చాలా తగ్గినాయి, మోర్ దెన్ 50% తగ్గినాయి లాస్ట్ ఇయర్ కంటే. కానీ మనది హల్చల్ చేసుకోవడానికి అంత సెన్సేషన్ చేసుకోవడానికి ఏమవుతుంది, ఎక్కడైనా చిన్నది క్యాచ్ అయినా ఇమీడియట్లీ దాన్ని క్లిక్ చేసి అట్లా అవుతుంది. సి 1.5 ఇన్సిడెంట్ అట్లా జరుగుతూ ఉంటాయి, అండ్ వీఆర్ కంట్రోలింగ్ దట్ ఆల్సో. ఓకే, అదే అందుకే చెప్తున్నా, కంపారిజన్ మనం చూస్తే లాస్ట్ ఇయర్ కంటే 50% తగ్గినాయి అవి ఇన్సిడెంట్స్. సో ఇట్ ఈస్ నాట్ కి అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు పని చేస్తారు, లోకల్ పోలీస్ వాళ్ళు పని చేసుకుంటేనే అక్కడ క్రైమ్స్ ఇట్లా తగ్గినాయి. సో అని మీరు చెప్తున్నారు, ఫ్యూచర్లో కూడా చేస్తాము. ఓకే, చేసేది ఉంది. ఇప్పుడు చిన్నది ఎక్కడ క్యాచ్ అయినా దానికి సెన్సేషనలైజ్ చేయకండి ప్లీజ్. ఓకే, బికాస్ ఓవరాల్ పిక్చర్ కూడా చూడాలి. ఇప్పుడు క్రైమ్ ఈజ్ నాట్ దట్ థింగ్ సంబడి ఈజ్ దేర్ దట్ క్రైమ్ జీరో చేస్తాడు అతను, నోబడీ క్యాన్ డూ ఇట్, అండ్ నోబడీ ఈజ్ లైక్ దాట్ కి అతను అక్కడ ఉంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగదు, టోటల్ క్రైమ్ ఫిగర్ జీరో అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ దాట్ నా, ఇట్ ఇస్ ఓన్లీ కంపారిటివ్ ఫిగర్స్ చేస్తేనే మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది దాని చెప్పొచ్చు.